నమస్తే మా. సో ఈ రోజుల్లో డబ్బులు కావాలంటే చాలా మంది యూత్ గానీ లేకపోతే జాబ్ లేని వాళ్ళు గానీ ర్యాపిడోలు ఊబర్లు కొడతా ఉంటారు. అవును. అయితే ఇప్పుడు ఈ ర్యాపిడో ఊబర్లు కొట్టేటోళ్ళు ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ర్యాపిడోలు ఊబర్లు కొడుతున్నారు. సో వాళ్ళ వల్ల మాకు ఇన్కమ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మాకు వచ్చే అమౌంట్ లో కూడా ఇప్పుడు 100 రూపీస్ అయితే 100 రూపీస్ లో 60 రూపీస్ కూడా యాప్ వాడే తీసుకుంటున్నారు. మాకు 40 మిగులుతున్నాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఏంటి దీని వెనక ఎంత కష్టం దాగుందంటారు? ఇట్లా వాళ్ళు డిమాండ్ చేసేది కరెక్టేనా? 100% కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకంటే చదువుకున్న అబ్బాయిలు ఉద్యోగాలు లేకుండా, నేను కూడా ర్యాపిడోలో బుక్ చేసుకొని పోతూ ఉంటాం కదా. చాలా ర్యాపిడోలు ఏవి ఎక్కానో తెలుసా? జాబ్ చేసుకున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ ర్యాపిడోలు చేసుకొని వాళ్ళు సంపాదించుకుంటుంటే, ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ర్యాపిడోలు కొట్టుకుంటుంటే వాళ్ళ నోటి దగ్గర కూడిపోతుంది కదా. మరి వీళ్ళు చేయడంలో న్యాయం ఉంది కదా. ధర్నాలు చేయడము, ఇప్పుడు స్ట్రైకులు చేయాలంటే పాపము. ఇప్పుడు 100 రూపాయలు వస్తాయమ్మా, 100 రూపాయలు వస్తే వీళ్ళకి మిగిలేదు ఎంత అనుకుంటున్నావు? 40 రూపాయలే మిగులుతాయి. మిగతా 60 రూపాయలు ఆ యాప్ వాళ్ళకే పోతుంది. అలాంటిది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నేను మొన్న ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే అతను సాఫ్ట్వేర్ అంట, జాబ్ చేస్తున్నాడు, మంచిగా బ్యాగ్ తగిలించుకొని ఎంత అఫీషియల్గా ఉన్నాడు. నేను అడిగాను, ఒక క్వశ్చన్ అడిగాను, మీరు జాబ్ చేస్తారా అంటే అవునండి, మీకు ఎలా తెలుసు అంటే మీ పర్సనాలిటీ చూస్తేనే అర్థమవుతుంది లేండి అంటే, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నేను, ఒక సాఫ్ట్వేర్, నాకు 35,000 జీతం వస్తుంది అన్నాడు. సో అప్పుడు చాలా మందికి అట్లనే నేను అడిగి కనుక్కున్నా నేను. అలాంటిది ఈరోజు చదువుకొని పాపము ఉద్యోగాలు లేక ఏదో బండ్లు కొనుక్కొని ర్యాపిడోలు తోలుకొని 10, 5కో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మీద కూడా ఈ జాబ్ చేసేవాళ్ళు, పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు వీళ్ళ మీద నీళ్లు చల్లుతున్నారు. తప్పేముందంటున్నావేంటి నువ్వు తప్పేముందంటున్నావేంటి? ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు ర్యాపిడో కొట్టుకుంటావు. ఇప్పుడు ర్యాపిడో కొట్టుకోవాల నోటి నుంచి మన్ను కొడతావా ఏందంటున్నా నేను. అదే నువ్వు కూడా అట్లనే చేస్తున్నావమ్మా. చూడండి, ఇట్లా ఇది దారుణము, ఇది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? చదువుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా లక్షలు పెట్టుకొని ఆడ చదువుకొని ర్యాపిడో కొట్టుకోవాల్సిన కర్మ వాళ్ళకేంటి? అలా ర్యాపిడోలు కట్టుకుంటుంటే మీరేమో ఉద్యోగాలు చేసే వాళ్ళేమో వాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నారు మీరు. అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునయ్యా, అవును, నేను జాబ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది పక్కా వీళ్ళకి పాపము 40 రూపాయలు మిగిలితే వాళ్ళు ఇంటి రెంట్లు కట్టుకుంటారా, ఫ్యామిలీని సాకుతారా, తిండి పెడతారా, పిల్లల్ని చదివించుకుంటారా? మధ్యలో వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఏం మిగలదు. చిప్పలు చేతిలో పెట్టుకొని అక్కడ కూర్చోవాలి రోడ్ల మీద, అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యాప్ కూడా డబ్బులు కట్ చేసుకుంటుంది. అంతంత కట్ చేసుకో, అది డబ్బులు కూడా బాధ కూడా 2 కారణాలు ఉన్నాయి. మీరు జాబులు చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు మీరు సంపాదించుకుంటున్నారు, మాకు అక్కడ రావట్లేదు, మాకేమీ మిగలట్లేదు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. కానీ డబ్బులు కూడా ఇప్పుడు వీళ్ళకి 40 రూపాయలు, వాళ్ళు 60 రూపాయలు కట్ చేసుకోవడం కూడా అది కూడా దారుణమే. తక్కువ కట్ చేసుకుంటే వీళ్ళకి ఎంతో, పొద్దు నుంచి రాత్రి 12 వరకు ర్యాపిడో వాళ్ళు పాపం ఎనీ టైం, ఏ టైంలో ర్యాపిడో బుక్ చేసుకున్నా కానీ తెల్లవార్లు పాపం వాళ్ళు నిద్రపోకుండా ర్యాపిడోలు కొట్టుకొని సంపాదించుకుంటుంటే దాని మీద కూడా మీరు నువ్వు కూడా కొట్టుకో, ఎవరొద్దన్నారు? నీకు కూడా అంత ఇది ఉంటే నువ్వు కూడా సంపాదించుకో, ఎవరొద్దన్నారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్తున్నా నేను. స్టూడెంట్స్ ఎందుకు కొడుతున్నారో తెలుసా? అది కూడా చెప్తా నేను సమాధానము. కొంతమంది తల్లిదండ్రుల్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కొంచెము ఏదో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు, వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోకూడదు, వాళ్ళ కష్టం మనకెందుకు అనే విధంగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటున్నారు. దానికి నీకేంటి నొప్పి? మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నప్పుడు వీళ్ళకి ఉంటది కదా, వీళ్ళు ఫ్యామిలీని తీసుకోవడానికి సాలరీ సరిపోక వాళ్ళు లక్షలు 4, ముగ్గురు సంపాదిస్తారు ఒకటే ఇంట్లో. నువ్వు ఆ పాపము ఇలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయట్లేదంటే, నువ్వు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నాకు అక్కడే అర్థమైంది. నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. పార్ట్ టైం జాబులు ఏమేమి చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఒకటేనమ్మా, నేను చెప్పేది ఒకటే,
కానీ ఇలాంటి వాళ్ళకి డబ్బులు కూడా అట్లా కట్ చేసుకోవడం కొంచెం తక్కువ చూసుకొని కట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కడెక్కడో వదిలిపెట్టి రావడానికి వెళ్తారు, ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటారు, తిండి కూడా కరెక్ట్ టయానికి ఉండదు, ఎండనక వాననక. అరే మనం ఒక ర్యాపిడో ఎక్కితే మనల్ని గమ్యం చేర్పించే వరకు వాళ్ళు ఎంత కష్టపడాలి. అలాంటి కష్టం మీద ఇలాంటి మన్ను చల్లితే అది మంచి పద్ధతి కాదని. అవును అవును. పెట్రోల్ రేట్లు పెరిగాయి బట్ కాస్ట్ మాత్రం సేమ్ అప్పుడు ఇప్పుడు ఒకేలా. పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు కూడా పాపము వీళ్ళు ర్యాపిడో డబ్బులు కూడా ఏం పెంచలేదు. పెట్రోల్ రేటు పెరిగింది కానీ ర్యాపిడో రేటు అలాగే ఉంది. కానీ ఏదన్నా కొంచెము వాళ్ళ సమస్యలు తీర్చి మనము చదువుకున్న పిల్లలకి మనము మగపిల్లలకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకుండా ఏదో కష్టపడి ఒక రూపాయి వస్తుందని చెప్పేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారయ్యా. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఇలా వచ్చి ఇలా చేయడము అది మంచిది కాదు. కానీ అలాంటి 40 రూపాయలు మిగిలి వీళ్ళకి 60 రూపాయలు కట్ చేసుకోవడం అంటే, అంత డబ్బులు కట్ చేసుకోవడం అంటే అది కూడా మంచి పద్ధతి కాదు. అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏం మిగులుతుంది అక్కడ. ఇక్కడ హైదరాబాద్లో రెంట్లు ఎంత ఉన్నాయి, రెంట్లు పెంచుకుంటూ పోతున్నారు కానీ వీళ్ళకి డబ్బులు రూపాయి పెరగట్లా. అదే ర్యాపిడో అదే రూపాయి అదే డబ్బు మళ్ళీ వీళ్ళకి పెరుగుతున్నాయా? దాంట్లో మళ్ళీ 60 రూపాయలు కట్టు, 40 రూపాయలు మిగులుతుంది. అప్పుడు పిల్లల్ని సాకుతారా, తిండి పెడతారా, భార్య పిల్లల్ని సాక్కుంటారా, ఇంటికి రెంట్లు కడతారా? వాళ్ళు ఏం తింటారు? ఏదైనా ఆరోగ్యం బాగలేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అలాంటి వాళ్ళ మీద ఎందుకు మన్ను కొడుతున్నారు అని అడుగుతున్నా నేను. ఈ ర్యాపిడో ఊబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైకులు చేస్తున్నారు. సో ఏంటి వాళ్ళు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా కొన్ని వీడియోస్ నేను చూసిన, లైక్ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళు లైక్ ఈ ర్యాపిడో ఊబర్ కొట్టొద్దని చెప్పేసి ఇట్లా అంటారు. నిజంగా ఇది చాలా చెడు మాట అన్న. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినప్పుడు మనం ఏ పనైనా చేయొచ్చు. సరే నువ్వు అనుకున్నట్టే వాడు సాఫ్ట్వేర్ జాబో హార్డ్వేర్ జాబో చేస్తుండు, మనకి 1,50,000 వస్తే శాలరీ వస్తుంది. వాడు నిజంగా అంత సుఖపడితే ఈ ర్యాపిడో ఊబర్లు ఎందుకు కొడతాడు? సాఫ్ట్వేర్ జాబులు ఉన్నోనికి ఏం కష్టాలు ఉండవా, నీకు అప్పులు ఉండవా? ఎవడైనా కొట్టుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. నేను ఇంకోటి ఏంటంటే మనం కొట్లాడాల్సి ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో మనం కొట్టాలి. ఏదైతే ఊబర్ ర్యాపిడో మేనేజ్మెంట్ ఉందో, ఎందుకు నువ్వు ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు కదా, వాననో ఎండనో గాలనో ఏదనో గొర్రెలాగా డబ్బుల గురించి ఇంట్లో గురించి మనం కష్టపడతాం. ఈ ఇన్సెంటివ్ ఆ అమౌంట్ ఈ అమౌంట్ అని చెప్పేసి 70% నేను మేనేజ్మెంట్ కూడా లేకపోతాడు. నువ్వు గొంతెత్తి ప్రశ్నించవు. నువ్వు స్ట్రైక్ చేస్తావు. ఎట్లా? నేను స్ట్రైక్ చేస్తున్నా ఎవడు ర్యాపిడో నడిపోద్దు అని చెప్పేసి అని అంటావు. నీ ఒక్కడితో కాదన్నా, కోట్ల మంది ఉన్నారు ర్యాపిడో నడిపేటోళ్ళు. అందరికీ బుద్ధి ఏమన్నా ఉంటే అందరు కలిసి ఆపితే, ఒక వారం వరకు అట్లా ఆపితే అసలు లాస్ అనేది వాని యాప్కి కనిపిస్తుంది, వాని మేనేజ్మెంట్ కనిపిస్తుంది. అరే అప్పుడు ఆయనకి తెలుస్తుంది, అరే మనం వీళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వకపోతే, ఇన్సెంటివ్లు పెంచకపోతే వీళ్ళు అసలు ర్యాపిడో కొట్టర్రా అని చెప్పేసి అనుకుంటాం. మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం. అర్థమైందా? మనం ఒక యూనిటీ మీద ఉంటే ఎంత పెద్ద మేనేజ్మెంట్ అయినా సరే మన కాళ్ళ కిందికి వస్తుంది. అది అర్థమైందా? అట్లా వాళ్ళతో కొట్లాడకుండా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా, నువ్వు హార్డ్వేర్ జాబ్ చేస్తున్నావా అంటే వీనికి కష్టాలు లేవా, వీనికి అప్పులు లేవా, ఏం లేవు. నేను అన్నమాట మీకు వ్యతిరేకంగా అనిపించచ్చు. అదే కదా, ఇప్పుడు వానికి నిజంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకో, వాడు మళ్ళీ ర్యాపిడో ఎందుకు కొడుతుండు? వానికి ఇంకా తీరని అప్పులు ఉన్నాయి, వాని తీరని బాధ ఉంది. ఎందుకు? అదే పిల్లలతో సుఖంగా ఉండొచ్చు కదా. నేనేమడుగుతున్నా అంటే కొట్లాడదాం. ఎవరితోని? ర్యాపిడో మేనేజ్మెంట్, ఊబర్ మేనేజ్మెంట్ ఏవైతే ఈ మేనేజ్మెంట్లు ఉన్నాయో వాళ్ళతో కొట్లాడదాం. ఎందుకంటే ఈడ నువ్వు పిల్లల్ని వీళ్ళని వదిలేసేసేసి గొడ్డు చాకరీ చేసుకుంటా ఈ వానాకాలంలో స్లిప్ అయ్యి బండి పడుతుంది, మనం పడతాం, చచ్చిపోయినాక 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి అని అంటారు. అట్లాంటి వాళ్ళతో కొట్లాడాలి. నా కొడుకులు ఏమంటారు, ఇంట్లో పిల్లలతోనే హ్యాపీగా ఉంటారు. ఎందుకనంటే అరే మనం వాని కింద అప్పట్లో రాజులు ఉంటే కూడా రాజుల కింద బానిసలు ఎట్లున్నారో ఇప్పుడు ర్యాపిడో కింద మనం అట్లా ఏమంటారు డ్రైవర్స్ మనం అట్లా అయిపోయినాం. ఇంకా మెయిన్గా చెప్పాలంటే వీళ్ళకు కూడా చెప్పాలి నేను, ఎవరైతే ర్యాపిడో ఊబర్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటారు లైక్ బుక్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు కదా మీరు. నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మనం పెద్ద రెస్టారెంట్లకి లేకపోతే పెద్ద సినిమా టాకీస్లకి దీంట్లో పోతున్నప్పుడు ఒక హై ప్రైస్ పెడతారు. ఒక పాప్కార్న్ ఒక 500 పెడతారు. అప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం పక్కన పోరి ఉందని చెప్పేసి ఇంకోరు అని చెప్పేసి మనం కొనుక్కుంటాం. ఎందుకనంటే మన ప్రెస్టేజ్ చూపెట్టాలి కాడా. కానీ ఎవడైతే నీకు ర్యాపిడో తీసుకొని వస్తున్నా అంటే ఒక డ్రైవర్ లాగా నీ గురించి వస్తుండో వానికి నువ్వు ఒక టిప్ ఇవ్వవు. 79 రూపాయలు అయిందా,
రూపాయలు 80 రూపాయలు వచ్చినా కదా ఇంకో రూపాయి ఫోన్పే చేయంటావు. ఎందుకన్నా అంత కుక్క బుద్ధి మనకి? ఇట్లాంటి వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు గుర్తు, అరే అన్న నాకు 10 రూపాయలు ఇచ్చిండ్రా 20 రూపాయలు ఇచ్చిండ్రా అని చెప్పేసి మైండ్లో పెట్టుకుంటారు. అంతేగాని నువ్వు పెద్ద పెద్ద ఏమంటారు డైనింగ్ హాల్లో ఆడ ఈడ నువ్వు ఇచ్చినావు అనుకో, అరే వీనికి ఇంత సర్వ్ చేస్తుంటే ఒక 20 రూపాయలు ఇచ్చిపోయి టిప్ అని చెప్పేసి తిట్టుకుంటాడు అట్లాంటాడు. సో కష్టం మనకు కావాలనంటే మనం కొట్లాడాల్సింది నిజంగా మేనేజ్మెంట్తో కొట్లాడాలి. అంతేగాని మన చుట్టూ ఉన్న పక్కలంతా ఎవరి లోపల ఎంత బాధ ఉందో మనకు తెలియదు కదా. సో ప్రతి ఒక్క ఊబర్ అండ్ ర్యాపిడో డ్రైవర్ చెప్పేది ఒకటే, మన కష్టాలు ఏందో మనకు తెలుసు. ఆఖరికి నేను కూడా ర్యాపిడో డ్రైవర్నే చెప్తున్నా అన్న. ఎట్లా ఉంటాయంటే ఒకటి ఫోన్ చేస్తాడు, వస్తున్న టైంలోనే ట్రాఫిక్ చూడాడు, అసలు ట్రాఫిక్ చూడాడు, అసలుకి మా బాధలేందో చూడాడు. వాడు కావాలంటే ఒక 10 నిమిషాల ముందు బుక్ చేసుకోవచ్చు కదా, వాడు అట్లా బుక్ చేసుకోడు. 5 నిమిషాల్లో బుక్ చేసుకుంటాడు. 2 నిమిషాలు రావాలంటే అరే ఏంద్రా 2 నిమిషాలు ఏం పనిగానికి ఏమన్నా అదా అనుకుంటున్నావా నువ్వు? ఎంత ఏమంటారు ట్రాఫిక్ ఉంటుంది, ఏముంటుంది అసలుకి. అంత ఖాళీ ఉంటే మేమే వచ్చేస్తాం కదా. కొంచెం మనుషుల్లాగా ట్రీట్ చేయండి, అర్థమైందా? మనుషుల్లాగా ట్రీట్ చేయండి. మీ గురించి వస్తున్నాం కదా. నువ్వు హాస్పిటల్కి ఏమంటారు నీ వైఫ్ దగ్గరకో లేకపోతే ఇంకో ఫంక్షన్ దగ్గరకో ఈవెంట్ దగ్గరకో పోవాలనుకుంటావు కదా, అట్లాంటి టైంలో మేము వచ్చి హెల్ప్ చేస్తున్నాం కదా. మరి అట్లాంటి టైంలో హెల్ప్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మీరు దేవుళ్ళలాగా చూడాలి. మీరే రివర్స్ అంటారు, మేము బుక్ చేయకపోతే మీ బతుకులేందని చెప్పేసి, మేము రాకపోతే మీ బతుకులేంది? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, మీరు మమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తే మేము మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తాం అంతే. ఇక్కడ ఏమంటారు మాలాంటి వాళ్ళకి రూపాయి పెడితే అంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు టిప్పు లాగిస్తే మిమ్మల్ని మేము తలుచుకుంటాం. అంతేగాని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి పోయి పెద్ద పెద్ద సినిమా టాకీస్లోకి పోయి మీరు అక్కడ టిప్పులు ఇవ్వడం అవన్నీ చేస్తుంటే వాడు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు 50 రూపాయలు ఇస్తావు, నిన్నే తిట్టుకుంటాడు. మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఇంకా ఏమంటారు అరే పలానా సార్ ఇచ్చిందని చెప్పేసి, అయినా మేము అరే తూరే ఏం కొట్టాం కదా. సార్ ఓటీపీ చెప్పండి సార్ బైక్ ఎక్కండి సార్ లొకేషన్కి వచ్చినాం సార్ అని చెప్పేసి ఇంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇంట్లో మీ భార్య మీ అమ్మ నాన్న కూడా ఇంత మంచి రెస్పెక్ట్ ఇయ్యారు కదా. నేను చెప్పేది అదే. దట్ రీసెంట్ టైమ్స్లో ఈ పెట్రోల్ ఫ్లక్చువేషన్స్ అవ్వడము, E20 పెట్రోల్ రావడము, ముఖ్యంగా ఇంకా మన హైదరాబాద్ రోడ్లు కొన్ని ఏరియాలలో మీకు తెలిసిందే. నేను చెప్తున్నా అన్న, ర్యాపిడో ఊబర్ కొడితే మన బతుకులు ఎప్పుడు చెదిరిపోయే తెలియదు, అర్థమైందా? వీడు పెట్రోల్ ప్రైస్ పెంచుతాడు, సిఎన్జి అని వీడు పెంచుతాడు, ఇంకోటి అని పెంచుతాడు, అన్ని పెంచుకుంటూనే పోతారు. కానీ మాకు వచ్చే ఏమంటారు రైడ్ పైసలు అయితే పెంచారు. ఎందుకు పెంచారు? ఇక్కడ మేము ఏమంటారు కుక్కలం కదా, మేము బానిసత్వంకి బలైన వాళ్ళం కదా. మా అందరికి ఇట్లా నష్టాలు తప్పించి ఏం లేవు. ఒక్కసారి ఏమంటారు ఎవరికైతే మీకు పొగరుందో లేకపోతే మీ ఊబర్ ర్యాపిడో మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తున్నా, ఒక 2 రోజులు కొట్టండి ర్యాపిడో ఊబర్, మీకు తెలుస్తుందా మా కష్టాలు ఏందో. అసలుకి ఇంతనన్నా బుద్ధి ఉండాలి అసలుకి. మీరు మీ పిల్లల దగ్గర మంచిగా ఉండి మీ డబ్బులు ఏమంటారు మంచిగా సంపాదించుకుంటారు. మాలాంటి వాళ్ళు మేము మా పిల్లల్ని వదిలేసేసి ఇక్కడ ఆంధ్ర నుంచి అక్కడ నుంచి బెంగళూరు నుంచి వచ్చేసేసి మేము ఇక్కడ కష్టపడుతుంటే మీకు మా పని కూడా చులకనైపోయింది. మా పనితో మీకు డబ్బులు వస్తున్నాయి, మేము ఎప్పుడు బాగుపడాలని చెప్పేసి అడుగుతున్నా నేను. సో ఫైనల్గా ఇంకా ఈ ర్యాపిడో మీరు ముఖ్యంగా స్ట్రైక్ చేసినప్పుడు కూడా 100 మందిలో ఒక 20-30 మంది స్ట్రైక్ చేస్తే మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది యూనిటీ ఉంటే ఇట్లా అవ్వదు కదా. నేను అదే చెప్తున్నా, ఇగో మన ర్యాపిడో డ్రైవర్స్ ఊబర్ డ్రైవర్స్ మనందరం ఒకటే జాతికి చెందిన వాళ్ళం, అర్థమైందా? ఈడ మేము 100 మంది మేము ఏమంటారో మన రైట్స్ గురించి కొట్లాడుతుంటుంటే ఏం పని అవ్వదు, అర్థమైందా? అందరం కలిసి కట్టుకుంటూనే ఉంటుంది. మొన్న మేము స్ట్రైక్ చేస్తే ఏమైంది, మేము 100 మంది దాకా ఏం ఆపినాం. ఒకటి షార్ట్ వేసుకొని వస్తాడు ఏదో వాని భార్యను దింపేటట్టు. మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి బాయ్, అర్థమవుతుందా? ఎవరో ఒక లేడీస్ ఉంటారు, మన అక్కనో మన చెల్లెను ఉంటే అదే షార్ట్ మీద పోతాం, మనం పోం కదా. కొంచెం అని ఆలోచించండి. మనందరం కలిసి ఒక యూనిటీ మీద ఉండి ఒక వారం వరకు మనం ఈ ర్యాపిడో స్ట్రైక్ చేస్తే రోజు మనం కష్టం చేస్తున్నా మనకు లాసే వస్తుంది కదా. ఇది ఒక స్టాక్ మార్కెట్ లాగా అయిపోయింది, వాళ్ళకి మనకు లాసే వస్తుంది కదా. మనం ఒక వారం వరకు ఆపేస్తే ఈ లాస్ అనేది మేనేజ్మెంట్కి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అరే కొంచెం వచ్చిన దాంట్లో 50% మీరు తీసుకొని 50% మాకన్నా ఇవ్వండి బాయ్. 70% తీసుకుంటే 30% తీసుకుంటుంటే ఇక్కడ రోజు మా అవసరాలకు అయిపోతున్నాయి. మళ్ళీ మా బండి ఇంజన్ ఫెయిలు, మా పెట్రోల్ అయిపోయిందని మళ్ళీ అదేమంటారు బైకులు అవి ఏమంటారు బ్రేకులు అవి పోయినాయని చెప్పేసి ఇవన్నీ మాకే బాధలు. మళ్ళీ మేము జాబ్ చేస్తున్నట్లేదు, ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు చెప్పేది అంతే, మనం కలిసి కట్టి ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. మన పిల్లలైనా సరే ఏమంటారు 4 ముద్దలు లోపలికి పోతే తిననీక, అంతేగాని ఇక్కడ దొంగ బుద్ధి చూపించుకుంటా అందరు ఆపేసారు కదా నేను ర్యాపిడో కొడతా నేను ఊబర్ కొడతా అంటే మేమేమంత చేతగానోళ్ళం కాదు, మేము కూడా కొడతాం. కాకపోతే అందరం ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అట్లానే ఉండాలి మనం. సో రీసెంట్ టైమ్స్లో ర్యాపిడో ఊబర్ వాళ్ళకు కూడా కొంచెం చాలా ఇబ్బందులు ఎదురయ్యి స్ట్రైకులు చేయడం చూస్తున్నారు, ప్రొటెస్ట్ చేయడం. అది మా వల్ల కాదు మేము స్ట్రైక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకున్న బాధలని చెప్పుకుంటున్నారు. సో ఏంటి దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది?
ఇప్పుడు ఆటో నడిపి భార్యను పోషించాలి, పిల్లల్ని పోషించాలి, అలాగే దాని మీద తెచ్చిన ఈఎంఐ కట్టాలి, అప్పులు కట్టాలి, అన్నీ చెయ్యాలి. పోనీ ఆ కంపెనీవాడు ఏమైనా న్యాయం చేస్తుందంటే అది లేదు, ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందంటే అది లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో నలిపోయేది ఎవరంటే ఓన్లీ ఆటో డ్రైవర్లు. ఈ గవర్నమెంట్ మళ్ళీ దానికి చక్కదనానికి ఫ్రీ బస్సు పెట్టారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బీదోళ్ళ కోసమే కదా ఈరోజు సీఎంలు అయ్యింది, ఎమ్మెల్యేలు అయ్యింది. దయచేసి ఇక ఆటో డ్రైవర్లను పట్టించుకుంటే బాగుంటుంది. ఫుల్ టైం చేసేటోళ్ళు కనీసము అన్ని బుకింగ్లు చేసుకొని ఇంటికి పోతే వాని బండి పెట్రోల్ కూడా చాలట్లేదు, డీజిల్ కూడా చాలట్లేదు, గ్యాస్ కూడా చాలట్లేదు. అట్లాంటి దుస్థితిలో ఉంటారు. బండి ముఖ్యంగా బండి మీద తిరిగేటోళ్ళు కూడా స్టూడెంట్స్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈవినింగ్ టైంలో ర్యాపిడోలు చేసుకుంటున్నారు. ఫుల్ టైం ర్యాపిడో చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. దట్టు రేట్లు అయితే అట్లా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ రేట్లు పెంచుతున్నారు కదా, మరి ఆటోలో కూడా పెంచండి. ఇప్పుడు అన్నిటికీ పెంచుతున్నారు, గ్యాస్కి పెంచుతున్నారు, నీళ్ళకి పెంచుతున్నారు, నిప్పులకు పెంచుతున్నారు. ఆ డీమార్ట్లో అయితే మరి ఘోరంగా సామాన్లకు పెంచుతారు కదా. మరి మధ్యతరగతి కుటుంబం కూడా బాగుపడాలంటే మీరు రేట్లు పెంచాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు మెట్రోకి మీరు ఇదే రేటు ఫిక్స్ చేసిరు అనుకో, అదే రేటుకి వెళ్ళిపోతారు వాళ్ళు. మెట్రో కానీ, మీరు బస్ టికెట్ కానీ, ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, ప్రతి ఒక్కటి మీరు ఒక రేటు ఫిక్స్ చేస్తారు. ఆటోలో కూడా అట్లే చేయండి. అంటే బైకులు కూడా ర్యాపిడో బైకులు ప్రతి ఒక్కటి బైక్స్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి దయచేసి జర ఆటో వాళ్ళని ర్యాపిడో వాళ్ళని పట్టించుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్గా మరి గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాను. కమిషన్ మళ్ళీ అందులో 25% మళ్ళీ కమిషను నిమ్మలంగా కూర్చొని తింటుండే ఆడ కంపెనీడు అయితే ఏ ఫిగర్ లేకుండా. వీడే ఆటో అయిననేమో అన్ని కష్టపడి, బైక్ అయినా కష్టపడి అటు ఇటు తిరిగి మొత్తం బండి పెట్రోల్ పోసుకొని, బండి ఖరాబ్ అయితే చేయించుకొని అన్నిటి చేసుకుంటూ కూర్చొని తింటుండే నిమ్మలంగా. మన రోడ్ల మీద బండ్లు వెళ్తే ఇంకా నీలాడేదే కడుపుతోటి ఉంటే ఇక మొత్తం పిల్లగాడు బయటికి రావాల్సింది. అట్లాంటి స్థితిలో ఈరోజు మన తెలంగాణ ఉంది. కనీసం ఆటోలను పట్టించుకుంటే బాగుంటుందని ఇప్పటికైనా జర మెలక తెచ్చుకుంటే, మరి ఆ మందుకాలు తాగింది దిగితే జర రేవంత్ రెడ్డి అన్న బయటకు వస్తే బాగుంటుందని చాలా రిక్వెస్ట్గా చెప్తున్నా. మరి ఆ ఇందిరా మీన్లోకి పెట్టినావు కానీ జబర్దస్త్ పెట్టినావు, ఇప్పటివరకు ఏ సీఎం పెట్టలేదు. నీకు ముందు కానీ నీకు వెనక కానీ ఇంకా రాడు. అబ్బా ఏం దిమాక్ అన్న నీకు, చాలా గ్రేట్ రేవంత్ రెడ్డి అన్న. డబల్ 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 దిమాకు అంటారు కానీ నీకు త్రిబుల్ ఉంది. మరి పేదల కోసమే కదా వీళ్ళు ఇచ్చేది. ఆ పేదోళ్ళ కోసమే. మరి ఉన్నోని కోడిస్తుండు. 5 లక్షల ముందు రేవంత్ రెడ్డి అన్నకి ఇవ్వాలి, 10,000 కట్టాలి, 100 రూపాయలు కట్టాలి, మళ్ళీ దానికి స్కీమ్ పెడుతుండు. అబ్బా ఇంత తెలివి ఏడు నుంచి వచ్చింది రేవంత్ రెడ్డి అన్న నీకు? నాకు ఏ మాత్రం అర్థం కావట్లేదు కానీ. ఓట్లేసి గెలిపించినారు కదా. అందుకే కదా చాలా దిమాకు. ఈ ఆడి ఇల్లు గతి లేకనే నీ కాలేలు పట్టుకొని ఇల్లు పెట్టి అంటే నువ్వు 5 లక్షలు మాకు కట్టు, తర్వాత నీకు ఇల్లు ఇస్తామంటావు. ఊర్లలో ఇంద్రం ఇల్లని ఇచ్చినావు, ఏంది మళ్ళీ 2 లక్షలు పెట్టి మేము బేస్మెంట్ కట్టుకోవాలి, దాని తర్వాత ఇస్తావో లేదో తెలియదు, పిల్లర్లకి ఇస్తావో లేదో తెలియదు. మళ్ళీ నువ్వు ఇచ్చేది 5 లక్షలల్లో మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ₹1,00,000 కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తారు, లేకపోతే బిల్లుల్లో గోషులు. బిల్లులు లేవు, గోషులు లేవు, ఏం లేదు. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. ఎట్లుంది ఊర్లలో అంటే ఇప్పుడు ఇందిరం ఇల్లులు వచ్చిన వాళ్ళది లాంజా చేస్తేంది, మాంసం విరుగుతుంది. ఇప్పుడు అట్లుంది. కమిషన్ ఇవ్వండి, ఎవడు బిల్లులు ఇస్తలేడు, తీసి పక్కకు పెడుతురు. కమిషన్ ఇవ్వాలా, బిల్లులు తెచ్చుకోవాలా. అవన్నీ ఒక్కోసారి ఇస్తాడంటే లేడు. నువ్వు ఇచ్చే తుపాసి 4 లక్షలకి ఇల్లు అవుతుందంటే కాదు. నువ్వు ఇచ్చే పైసలు ఎవరికి అవుతున్నాయి అంటే మేస్త్రి అన్నకు సరిపోతున్నాయి గంతే. ఆ మేస్త్రికే సరిపోతున్నాయి తప్ప ఎవరికి సరిపోతలేదు. ఊకున్నంత ఉత్తమం లేదు, బొడగున్నంత సుఖం లేదు అన్నట్టు నిమ్మలంగా గుడిసెనో లేకపోతే రేకుల కింద ఉన్నాకనంట ఆశకు గోషుని ఏరుకున్నట్టు అయిపోయింది నువ్వు పెట్టిన ఆశ. ఏ అదే కదా, నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో, నన్ను నమ్ముకో, ఇంకో ఉంచుకోక అన్నట్టు చేస్తేవి.